హలో అండి. సో, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు పొద్దున్నే వర్కౌట్స్ కొంచెం తొందరగా స్టార్ట్ చేశాను. ఏమంటే నాకు బాగా వర్క్ ఉంది ఈరోజు. కాబట్టి అసలు ఈరోజైతే వీడియో షూట్ చేయలేననుకున్నా నేను కంప్లీట్‌గా. అసలు వద్దులే అనుకున్నా. దాని తర్వాత అట్లా కాదు, అట్లా మిస్ చేస్తే అట్లా చెయ్యాలి ఖచ్చితంగా. వీలైనంత వరకు ఏదో ఒకటి కనీసం ఏం తింటున్నా, ఏం చేస్తున్నా అనేది రఫ్‌గా అయినా చూపించాలని చెప్పి ఇంకా నేనైతే వర్కౌట్స్‌ని షూట్ చేయడం స్టార్ట్ చేశాను. సో, బేసిక్‌గా అయితే ఫస్ట్ షూట్ చేయలేదు. అవ్వదులే ఈరోజు వర్క్ ఫుల్ ఉంది. అసలు చాలా చకచకా చేసేసుకోవాలి. ఈ మధ్యలో నేను ఎక్కడ ఇంకా వీడియో షూట్ చేస్తూ ఉంటానులే అనుకున్నాను ఫస్ట్. కానీ అట్లా కాదు, చేసే తీరాలని చెప్పి కొంచెం మోటివేషన్ తెచ్చుకొని, సో 2 సైడ్‌లు నేనే ఆలోచిస్తాను. వద్దని నేనే అనుకుంటాను, చెయ్యాలని నేనే అనుకుంటాను. ఆ రకంగా నన్ను నేను కన్విన్స్ చేసుకొని తర్వాత స్టార్ట్ చేశాను అనమాట వీడియో రికార్డింగ్. సో ఈ రోజు వచ్చేసి వర్కౌట్స్ ఇంట్లో దగ్గర 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ దాకా ఇంట్లోనే వర్కౌట్ చేశాను. చేసుకున్న తర్వాత వెంటనే బ్రేక్ఫాస్ట్ తీసేసుకున్నా. ఈరోజు వాటర్ కూడా పొద్దున్న తాగలేదు ఎక్కువ. ఏమంటే నేను కొంచెం హరీబరీగా ఉంది ఈరోజంతా. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి రాగి సంగటి. నేను వీలైనంత వరకు ఒక వారంలో 1-2 సార్లు అయినా సరే తింటుంటాను బ్రేక్ఫాస్ట్లో. ఇంతకు ముందు వీడియోస్లో కూడా మీకు చెప్పే ఉంటాను. దాంతోపాటు వంకాయ బజ్జీలాగా చేస్తాం కదా, వెనిపేసి బాగా చట్టిలో వేసి ఎనుపుతి చేసుకుంటాం కదా చింతపండు వేసి. ఆ రకంగా ఇది భలే ఉంటుంది. ఎంత ఇష్టం అంటే నాకైతే నోరు ఊరిపోతుంది అనమాట. కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది టేస్ట్. కాబట్టి అది దాంతోపాటు నేను పొద్దున్నకి బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత దాంతోపాటు డ్రై ఫ్రూట్ జ్యూస్ తీసుకుందాం అనుకున్నాను. కానీ నాకు అప్పుడు టైం సరిపోలేదు. ఇంక సరే అని చెప్పి మళ్ళీ వర్క్లో కూర్చునేసి వర్క్ అంతా అయిన తర్వాత మధ్యాహ్నంకి లంచ్కి ముందు బ్రేక్ టైంలో నేను ముందు రోజు నానబెట్టినవి ఇది నిన్న చూపించాను కదా మీకు. ఈ నైట్ నానబెట్టి పడుకున్నాను. సో వీటిల్లోది నాకొకటి, మా ఆయనకి ఒకటి ఎప్పుడు నానబెడతాను అనమాట. సో నా దాంట్లో 2 డేట్సే వేస్తాను. ఎక్కువ మనం క్యాలరీస్ కూడా చూసుకోవాలి కదా, ఆ రకంగా. సో దాన్ని డ్రై ఫ్రూట్ జ్యూస్ చేసేసుకొని బ్రేక్ టైంలో అంటే మిడ్ మార్నింగ్ స్నాక్ అని చెప్పొచ్చు, ఒక 11:30 ఆ టైంలోకి మంచిగా డ్రై ఫ్రూట్ చేసుకొని తాగేశాను. ఒకవేళ ఈ టైంకి నేను మిస్ చేశానే అంటే ఇంకా దాన్ని అసలు తాగలేము. ఎందుకంటే ఎక్కువ అది సోక్ అవ్వడం వల్ల మళ్ళీ స్మెల్ వస్తుంది లైట్గా. మామూలుగా ఏమంటారు, మరిగిపోయిన స్మెల్ అట్లా వస్తుంది అనమాట. ఇదే కాదు, ఏదైనా సరే ఎక్కువ వాటర్లో ఉంటే మగ్గుతుంది కదా. సో కాబట్టి వీలైనంత వరకు కొంచెం ఫ్రెష్గా తాగాలి. సో నేను ఈ టైంలో మిస్ చేశాను అనుకోండి, ఇంకా లంచ్ తిన్న తర్వాత కొంచెం లంచ్ హెవీ తింటాం కదా, కాబట్టి మళ్ళీ ఈవినింగ్ ఇది అసలు తాగలేము, తాగాలనిపించదు కూడా నాకు. కాబట్టి కొంచెం టైం తీసుకొని మరి ఇది చేసేసుకున్నాను. ఈరోజు లంచ్కి నాకు ఎందుకో అసలు రైస్ తినాలని లేదు. నాకు ఎప్పుడు ఇట్లా ఉండదు, కానీ స్పెసిఫిక్గా చపాతీ తినాలనిపించింది. అది కూడా షాప్ నుంచి తెప్పించుకొని, ఇంట్లో చేసుకొని కాదు. అది ఎందుకో ఒక్కోసారి మనకు అట్లా అనిపిస్తుంది కదా ర్యాండమ్గా. సో ఆ రకంగా ఇంకా మా ఆయన్ని అడిగాను, చపాతీస్ తెచ్చుకుందాం అబ్బా, నాకు కొంచెం ఎందుకో మంచిగా తినాలని ఉంది అంటే ఇంక సరే నా కోసం తను 2 చపాతీ తెచ్చాడు. ఇది బాగుంటుంది ప్లెయిన్గా. అండ్ వీళ్ళు చేసే కుర్మా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మరీ స్పైసీగానో హెవీగానో ఎక్కువ మసాలా వేసేసి అట్లా ఏం ఉండదు. కొంచెం డీసెంట్గా ఉంటుంది అనమాట టేస్ట్. చాలా ఫిల్లింగ్గా కూడా అనిపిస్తుంది. అండ్ చపాతీలో వీళ్ళు ఎక్కువ ఆయిల్ వేయరు. ఇక్కడ మాకు దగ్గరలోనే షాప్ అనమాట. ఎక్కువ ఆయిల్ కూడా వేయరు, మనకి తెలుస్తుంది ఇంకా చూడంగానే. ఇంకా కాబట్టి నాకు బాగా ఇష్టము. సో 2 చపాతీలు తెచ్చుకొని కంప్లీట్ తినేసాను నేనైతే లంచ్కి. తర్వాత ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఇంట్లో కొద్దిగా మిక్చర్ ఉంటే దాన్ని ఇంకా బొరుగులు కలుపుకొని తిన్నాను. సో ఒట్టి బొరుగులే ఎక్కువ తినలేము, అందుకని ఒట్టి మిక్చరే తింటే ఎక్కువ తినేస్తాము. కాబట్టి బొరుగులతో కలుపుకొని తిన్నాను. ఇంకా ఆ తర్వాత స్వీట్ క్రేవింగ్ స్టార్ట్ అయ్యాయి. అబ్బా నాకైతే మంచిగా స్వీట్గా ఏమైనా తినాలని ఉంది. ఏం తినచ్చా అంటే బాగా పండిన అరటి పండ్లు తెప్పించుకొని 2 తిన్నాను అనమాట. అది మరి ఈరోజు రేపటి